నమస్తే అండి అందరికి. మీకు చాలా వీడియోల్లో వాటర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేది చెప్పాను, కానీ ఆ వాటర్ ఏ రకంగా ఈ రిజర్వాయర్ ట్యాంక్స్ లోకి వస్తుందో మీకు తెలుసా? ఈ రోజు మీకు సీ పైప్ లైన్ ఎలా ఉంటుందన్నది చూపించబోతున్నాను. సముద్రం నుంచి ఏ విధంగా ఈ రిజర్వాయర్ ట్యాంక్స్ లోకి వస్తాయి అన్నది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు చూస్తున్న ఈ పైప్ లైన్ అయితే డైరెక్ట్ గా సముద్రంలోకి కనెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ పైప్ లైన్ వచ్చి హ్యాచరీ పైప్ లైన్స్ కి అయితే అటాచ్ అయి ఉంటుంది అన్నమాట. మీరు చూస్తున్న ఈ మోటార్ అయితే ఒక ముఖ్య పాత్రను అయితే పోషించబోతుంది. ఈ మోటార్ తో అయితే సముద్రంలో ఉన్న వాటర్ ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తారు. అండ్ ఫైనల్ గా పైప్ లైన్స్ అనేవి సముద్రంలోకి ఏ రకంగా అటాచ్ అయి ఉంటుంది అనేది చూపించబోతుంది. మీరు వీడియోలో చూస్తున్న ఈ పైప్ లైన్స్ అయితే సముద్రం లోపల వరకు అయితే వేస్తారు. ఇది దాదాపుగా 50 మీటర్ల లోపలికి అయితే వెళ్తుంది అనమాట. 50 మీటర్ల లోపలికి ఎందుకు పెడతారంటే అది ఓన్లీ వాటర్ ని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి. ఒకవేళ కానీ దగ్గరలో కనుక పెడితే వాటర్ కాకుండా శాండ్ అయితే లాగేసుకుంటుంది అనమాట. దాని వల్ల ఏమవుతుందంటే పైప్ లైన్ ఇరుక్కుపోతాయి. మీరు చూస్తున్న ఈ వాల్స్ ద్వారానే వాటర్ అనేది కంట్రోల్ అయితే చేస్తారనమాట. చుట్టుపక్కల ఉన్న హ్యాచరీస్ మొత్తం అంతా సేమ్ ప్రాసెస్ ని ఫాలో అవుతాయి. అండ్ మోటార్ వేయడానికి వైర్ ని కూడా డైరెక్ట్ హ్యాచరీలోనే ఉంటుందన్నమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచినీరు అయితే పడదనమాట. మొత్తం సాల్ట్ వాటర్ వస్తుంది. దాని వల్లే జీరో వాటర్ అనేది బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ మీరు చూస్తున్న ఈ వాల్ గుండా అయితే సీ వాటర్ అయితే వస్తుంది. ఈ రకంగా రిజర్వాయర్ ట్యాంక్స్ లో అయితే పడుతుంది అనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుసుగా, ఇట్లు మీ తెలుగు వ్లాగర్.